రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఈ దేశంలో చాలా నిశ్శబ్దంగా పనిచేసుకుంటూ పెద్దగా వార్తలకు ఎక్కకుండా హడావిడి ఆర్భాటం లేకుండా పనిచేసుకుపోయే ప్రభుత్వాల్లో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఒకటి. ఉత్తరాఖండ్లోని పుష్కర్ సింగ్ ధామీ ప్రభుత్వం చాలా నిర్ణయాత్మకంగా, చాలా దృఢంగా, చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తుంది. కానీ పెద్దగా పత్రికల్లోకి ఎక్కకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి అనేక జిల్లాల్లో ఉన్నటువంటి రోహింగ్యాలు, బంగ్లాదేశ్లు అక్రమంగా నివసిస్తున్నటువంటి వాళ్ళు, ఎలాంటి పత్రాలు లేకుండా ఉంటున్నటువంటి వాళ్ళను అనేక మందిని గుర్తించి అరెస్ట్ చేసి రాష్ట్రం బయటకు పంపించటం ఉత్తరాఖండ్ ప్రభుత్వం చేసింది. అదేవిధంగా తీర్థక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో తీర్థక్షేత్రాలు ముఖ్యంగా స్థానిక ప్రజానీకం యొక్క మనోభావాలు దెబ్బతినేలాగా అన్యమతస్థుల కార్యకలాపాలు జరుగుతున్నటువంటి లవ్ జిహాద్ వంటి సంఘటనలు జరుగుతున్నట్టుగా భావిస్తున్నటువంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ నియమాలను కఠినతరం చేయటము, మానిటరింగ్ని దృఢతరం చేయటము ఈ ప్రభుత్వం చేసింది. అదేవిధంగా ఉత్తరాఖండ్లో చాలా ఫారెస్ట్ ల్యాండ్స్ ఉన్నాయి. ఈ ఫారెస్ట్ ల్యాండ్స్లో ఒక రాయి పెట్టడము, ఆ రాయికి సున్నం పెట్టడము, సున్నము పూయడము, పూసిన తర్వాత ఒక ఆకుపచ్చ గుడ్డను దాని మీద పరచటము, పరిచిన తర్వాత కాసిన ఊదొత్తులు, కొన్ని మల్లెపూలు అక్కడ ఊదొత్తులు వెలిగించి మల్లెపూలు అక్కడ వేసేయటము, కొన్నాళ్ళకి అక్కడ ఒక తీర్థస్థానము తయారు చేయటం. ఇది ఈ పేరిట జరుగుతున్నటువంటి భూ ఆక్రమణల్ని దాదాపు 5,000 ఎకరాల అటవీ భూముల్ని ఉత్తరాఖండ్ ప్రభుత్వము విముక్తం చేయగలిగింది. ఈ ఎఫర్ట్స్, ఈ ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్ ప్రభుత్వము మరొక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. అదేంటంటే ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి మద్రసా బోర్డు ఏదైతే ఉందో, స్టేట్ మద్రసా బోర్డు, దానిని రద్దు చేసేసింది. గత అసెంబ్లీ సెషన్ అంటే గత ఏడాది జరిగినటువంటి అసెంబ్లీ సెషన్లో ఈ మేరకు ముఖ్యమంత్రి ప్రకటించడమే కాకుండా ఒక బిల్లును కూడాను ఆయన ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకున్నారు. దాని ప్రకారము ఇక స్టేట్ మద్రసా బోర్డు జూలై 1, 2026 నుంచి పనిచేయదు. దీని స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ మైనారిటీ ఎడ్యుకేషన్ అథారిటీ అనేటటువంటి విస్తృతమైన అధికారాలు, నియంత్రణాధికారాలు ఉన్నటువంటి ఒక బోర్డుని, అథారిటీని క్రియేట్ చేసింది. వీళ్ళు మద్రసాలలో ఉన్నటువంటి కరికులం ఏదైతే ఉందో ఈ కరికులంలో ఆధునిక విజ్ఞానము, ఇంగ్లీషు, తర్వాత సోషల్ స్టడీస్, ప్రభుత్వం యొక్క సిలబస్ ఏదైతే ఉందో అది నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో ఎన్ఈపి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఏవైతే లక్ష్యాలు ఉన్నాయో వాటికి అనుగుణంగా సిలబస్ని మార్చేటటువంటి ప్రక్రియని చేపట్టింది. అంటే ఇక ఈ విద్యాలయాల్లో మద్రసా ఎడ్యుకేషన్ మాత్రమే బోధించడం జరగదు. ప్రభుత్వము ఈ రకంగా ఇల్లీగల్గా ఉన్నటువంటి మద్రసాలు, ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మించినటువంటి మద్రసాలని కూడా ఏరివేసే పనిని పెద్ద ఎత్తున చేపట్టింది. దీనికోసము ఈ ఉత్తరాఖండ్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సిలబస్ని పాటించేందుకు స్టేట్ మైనారిటీ ఎడ్యుకేషన్ అథారిటీని ఏర్పాటు చేస్తున్నారు. దీనికి ఒక సలహా సమితిని ఏర్పాటు చేశారు. ఆ సలహా సమితికి డాక్టర్ సుర్జీత్ సింగ్ గాంధీ అనేటటువంటి విద్యావేత్తని చైర్పర్సన్గా పెట్టుకున్నారు. దీనిలో సభ్యులుగా ప్రొఫెసర్ రాకేష్ జైన్, సయ్యద్ అలీ అహ్మద్, డాక్టర్ సయ్యద్ అలీ అహ్మద్, అదేవిధంగా ప్రొఫెసర్ పేమా టెన్జిన్. ఎందుకంటే మైనారిటీ విద్యా సంస్థలు అంటే బౌద్ధ సంస్థలు కూడా అనేకం వస్తాయి కాబట్టి. అదేవిధంగా డాక్టర్ ఎల్బా మెడ్రీల్, ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి క్రైస్తవ విద్యాలయాలకు సంబంధించినటువంటి విశేషజ్ఞురాలు ఈవిడ. అదేవిధంగా ప్రొఫెసర్ రొబీనా అమన్, ప్రొఫెసర్ గుర్మీత్ సింగ్, వీళ్ళతో పాటు ప్రొఫెసర్ రాకేష్ బిష్ట్, చంద్రశేఖర్ భట్ అనేటటువంటి నిపుణుల్ని కూడా దీనిలో సభ్యులుగా పెట్టుకుని ఈ బోర్డు పనిచేస్తుంది, ఈ అథారిటీ పనిచేస్తుంది. ఈ అథారిటీకి సలహాలు ఇస్తారు. ఆ విధంగా అనాథరైజ్డ్ మద్రసాల్ని తొలగించడం జరుగుతుంది. ఎటువంటి అనుమతులు లేనటువంటి మద్రసాల్ని తొలగించడం జరుగుతుంది. ప్రభుత్వ భూముల్ని దురాక్రమణ చేసి, కబ్జా చేసి నిర్మించినటువంటి వాటిని తొలగిస్తుంది.
ఉన్నటువంటి మద్రసాలలో ఆధునిక విద్యను బోధించేలాగా చేయటం జరుగుతుంది. దాన్ని అమలు ఎలా జరుగుతుందో చూసేందుకే ఈ అథారిటీని కూడా ఏర్పాటు చేశారు. ఆ రకంగా ఇది ఒక దేశం మొత్తంలో ఇదే మొట్టమొదటిసారి ఉత్తరాఖండ్లో ఈ రకమైనటువంటి నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. అస్సాంలో ఇంతకుముందు ఒక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే ప్రభుత్వ డబ్బుతో ఏ రకమైన మత విద్యను బోధించటానికి వీల్లేదు అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారము హిందూ ధార్మిక విద్యను బోధించేటటువంటి 5-6 సంస్థల్ని కూడా మూసివేశారు. అనేక మద్రసాలకు ప్రభుత్వం నుంచి వెళ్ళే గ్రాంట్స్ని ఆపేశారు. ప్రైవేట్లో మీరు నడిపించుకోవాలి, వీటిని ప్రభుత్వము ఏ రకంగా కూడాను వీటికి ఆర్థిక సహాయం చేయదని చెప్పారు. కానీ ఉత్తరాఖండ్లో పూర్తిగా ఆధునిక విద్యను వీటిలో ప్రవేశపెట్టేందుకు ఇప్పటి వరకు పనిచేస్తున్నటువంటి బోర్డుని రద్దు చేస్తూ చాలా విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.